एक एक चुनाव नहीं है, यहाँ तो डबल इंजन की सरकार बनाना है। दिल्ली में नरेंद्र मोदी की सरकार और यहाँ बीजेपी की सरकार। నెల్లూరు సీటు కూడా మనం వెనుకబడాల్సిన అవసరం లేదు. నెల్లూరు లోకసభ స్థానం కూడా బీజేపీ గెలవాల్సిందే. నెల్లూరు బీజేపీ లోక్సభ స్థానంతో పాటు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్, ఎందుకంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. లోకసభతో పాటు అసెంబ్లీ కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాల్సిందే. ఈ దిశలో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. जगनमोहन रेड्डी ने आंध्र प्रदेश को तबाह और बर्बाद कर दिया। चारों तरफ भ्रष्टाचार, ये बदनाम कर रहे हैं आंध्र प्रदेश को। यहाँ रेत माफिया, यहाँ खनन माफिया और सरकार खुद शराब माफिया। रेत का ठेका मुझे पता चला दिल्ली के एक कॉन्ट्रैक्टर को दे दिया, एक कॉन्ट्रैक्टर, और वो छोटे छोटे जगनमोहन रेड्डी की पार्टी के एमएलए, एमपी, नेता, इनको रेत बांटना है। व्यापक भ्रष्टाचार हो रहा है। जनता को रेत नहीं मिल रही, लेकिन ये रेत में भी पूरे आंध्र प्रदेश को लूटने का पाप कर रहे हैं। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం. ఇక్కడ ఇసుక మాఫియా నుంచి అనేక రకాల సిండికేట్లు ఏర్పరిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సిండికేట్లను మొత్తం రాజ్యం వెళ్తూ వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇటువంటి అవినీతికర ప్రభుత్వాన్ని మనం తీసి బయటకు పారాల్సినటువంటి అవసరం ఉన్నది. खाली जमीन कोई सुनने वाला नहीं है। नकली दस्तावेज बनाए जा रहे हैं, जमीनें हड़पी जा रही है और कोई सुनने वाला नहीं है। इनकी पार्टी के लोग राज्य की जमीन को लूट रहे हैं और गरीबों को छलने का काम कर रहे हैं। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పడితే అక్కడ భూముల మాఫియా కింద తయారైన విషయం నాకు తెలుసు. ప్రజలవి కానీ, గవర్నమెంట్ భూములు కానీ, లేకుంటే సొసైటీలకు సంబంధించిన భూములు కానీ, కుల సంఘాల భూములు కానీ, ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క భూమాఫియా అనేది అసలు మన కాంప్లైంట్ ఇచ్చిన వినేవాళ్ళు లేడు, చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేదు. ఒక మాఫియా రాజ్యం కింద ఈ యొక్క అవినీతి తయారైంది ఇక్కడ. और शराब माफिया तो सरकारी बन गई। ये मैंने अभी मुझे बताया अध्यक्ष ने, यहाँ तो शराब सरकारी बेचती है। मेरी सरकार का काम होता है लोगों का भला करना, लेकिन जगनमोहन रेड्डी की सरकार कर रही है पियो पियो, इतना पियो के पीछे गिर जाओ, उनके फिर पियो, मौत में मत रहो, ताकि हम आंध्र प्रदेश को लूटते रहे। లిక్కర్ మాఫియాలో హద్దులు దాటిన విషయం మనకు తెలుసు. విపరీతంగా జనాలకు తాగించడము, బెల్ట్ షాపులు, లేకుంటే చీప్ లిక్కరు, లేకుంటే కల్తీ సారా, కల్తీ సంబంధించిన ఐఎంఎఫ్ఏలు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా పెద్ద మాఫియా మీద తయారయ్యాయి. ఈ రోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తాగుబోతులు కింద పడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇటువంటి తాగుబోతు సంబంధించిన వ్యవస్థ నుంచి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలా. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూలదోయాలి. जब ये पैदल चलते थे, पद यात्रा करते थे, तब ये कहते थे धीरे धीरे शराब पे प्रतिबंध लगा दूंगा, शराब बंद कर दूंगा। मैं आंध्र प्रदेश की जनता से कहना चाहता हूँ, 36,000 करोड़ रुपए की शराब से आए इस सरकार ने प्राप्त की है। 36,000 करोड़, पहले 6,000 करोड़ आते, अब 36,000 करोड़ आ रहे हैं। क्या तमाशा है? क्या जनता को मारना चाहते हो? और घटिया शराब मुझे बताया गया है यहाँ के, यहाँ घटिया तरीके की शराब लोगों को पिलाई जा रही है और शराब से मरने वालों की संख्या दुगनी से ज्यादा हो गई है। ये पूरे राज्य को भी तबाह कर रहे हैं, जनता के स्वास्थ्य को भी तबाह कर रहे हैं और ये जनता के धन का उपयोग केवल शराब में लगवाने का काम कर रहे हैं। ऐसी सरकार जो लोगों के स्वास्थ्य के साथ खेले, उसको उखाड़ कर फेंक दो आंध्र प्रदेश वासियों। आज मैं यह अपील और आह्वान करने आया हूँ। ప్రజలను తాగుబోతులుగా తయారు చేసి, ప్రజలను ఆరోగ్యాలు పాడు చేసి, ప్రజలు ఆరోగ్య రక్షణ కోసము వేల కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిని కుటుంబాలలో నిర్మాణం చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల్ని ఈరోజు కేవలం సారా అమ్మి, లేకుంటే ఆ బ్రాండీ షాపుల ద్వారా అమ్మి, ఇటువంటి వ్యవస్థ నిర్మాణం చేసి ఈరోజు ఎంతైతే ఈ యొక్క మానవ ప్రాణాలకు తీసివేయాల్సిన అవసరం ఉన్నది, నష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. कानून और व्यवस्था बिगड़ रही है, गरीब की कोई सुनने वाला नहीं है। बहनों के साथ दुष्कर्म के मामले लगातार बढ़ते जा रहे हैं। मध्य प्रदेश जैसे राज्य में हमने तय किया कि मासूम बिटिया के साथ अगर
अगर कोई गलत हरकत करेगा, रैप होगा तो सीधे फांसी के फंदे पे लटका दिया जाएगा। लेकिन यहाँ दुष्कर्म के मामले लगातार बढ़ रहे हैं और सरकार में कोई सुनने वाला नहीं। అనేక రకాల మాఫియాలు, అవినీతి వ్యవహారాలు, కుంభకోణాలు వీళ్ళందరూ చేసే ముఖ్యంగా భూమాఫియాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు అనేక రకాల దేశాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు వెళ్తున్నాయో కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి కఠినమైనటువంటి చట్టాల ద్వారా అవన్నీ కంట్రోల్ చేస్తున్నాయి. ఇక్కడ ఏ రకమైనటువంటి కఠిన చట్టాలు లేదు. ఎవరు ఇష్టారాజ్యం ఎవరు ఏం చేసుకున్నా వాళ్ళకు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్ లాగా బీజేపీ ప్రభుత్వం లాగా అటువంటి చర్యలు తీసుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మనం తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ जी की सरकार हिंदू विरोधी है। हिंदू मंदिरों पर हमले हो रहे हैं, मूर्तियों के हाथ पैर तोड़े जा रहे हैं, हिंदू भावनाओं को ठेस पहुंचाई जा रही है। और अगर कोई विरोध करने जाता है तो उनके साथ में पुलिस बर्बर व्यवहार करती है। एक तरफ अयोध्या में भगवान श्री राम का भव्य और दिव्य मंदिर बना, मोदी जी ने प्राण प्रतिष्ठा कर दी। एक तरफ दिव्य और भव्य राम का मंदिर बन रहा है, काशी का कॉरिडोर बन रहा है, महाकाल महालोक बन रहा है। और दूसरी तरफ जहाँ हिंदू मंदिरों पर हमले किए जा रहे हैं, जगनमोहन रेड्डी जी, मैं चेतावनी देता हूँ, ये आंध्र प्रदेश की जनता किसी भी कीमत पर सहन नहीं करेगी और तुम्हारी सरकार उखाड़ के फेंक दी जाएगी। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అనేక జిల్లాల్లో అనేక ప్లేసెస్ లో लेकिन मोदी जी यहाँ भेजते हैं अनाज, गरीब कल्याण अन्न योजना और गाड़ी में कुछ बन जाता जगनमोहन रेड्डी जी का। करता कोई है और नाम खुद अपना कर लेता है, खुद का फोटो। वो पीएम किसान सम्मान निधि के पैसा भेजते हैं, ये अपने खाते में जोड़ने का काम करते हैं। मोदी जी कहते हैं कि यहाँ पे पोलावरम परियोजना को काम शुरू करो। जगनमोहन किसी भी कीमत पे काम शुरू नहीं करने देते। यहाँ की सड़कें देख लो, नेशनल हाईवे बहुत अच्छे हैं, लेकिन राज्य की सड़कें देख लो, गाड़ी में बैठ के चले जाओ तो पता ही नहीं चलता कि गड्ढों में सड़क है कि सड़क में गड्ढा है। इतनी हालत खराब है कि चलना मुश्किल हो गया है। अब जिस जगनमोहन रेड्डी से राज्य की सड़कें ठीक नहीं हुई, उसको राज सौंपने का फायदा क्या है? మనందరికీ తెలుసు, ప్రతి పేద కుటుంబానికి రేషన్ షాపుల ద్వారా మనం అతి తక్కువ ధరకు 1 రూపీకి కిలో బియ్యంతో చొప్పున అనేక మనం ఇస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల పేద కోసం ఇండ్లు మనం ఫ్రీగా ఇస్తున్నాం. అనేక రకాల స్కీమ్స్ మనం ఇస్తున్నాం. ఆరోగ్యం గురించి అనేక రకాల ఫండ్స్ ఇస్తున్నాం. ఏ విషయంలో తన సొంత పేర్లు ఆయన పెట్టుకొని ఈరోజు తన ప్రచారాన్ని మాత్రమే చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నది. ఒకవైపు ఇటు దాడులు అవుతే, ఒకవైపు మనం రామజన్మభూమి పేరు మీద, అయోధ్య పేరు మీద మనం అటువంటి పరిస్థితులు మన ప్రభుత్వాల ఒకవైపు జరుగుతుంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు జరుగుతాయి. ఈరోజు మనం ఇచ్చే డబ్బులు ఈరోజు ముఖ్యంగా రోడ్ల సంబంధించిన వ్యవస్థ, గ్రామాల రోడ్లు కానీ, హైవేస్ కానీ, వీటన్నింటిలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనం ఇస్తున్నాం. కాబట్టి మనం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో అది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తీరును దీన్ని కూడా మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 100 रुपया भी अभी कल अंतर्राष्ट्रीय महिला दिवस पर रसोई गैस के कम कर दिए, तो उनको धन्यवाद देता हूँ, बधाई देता हूँ। लेकिन जगनमोहन जी बस का किराया बढ़ा दिया, बिजली के बिल बढ़ा दिए और कूड़े पे कर लगा दिया, गार्बेज टैक्स। ये कूड़ा कर मैंने यही सुना है, आंध्र प्रदेश में कूड़े पे कर लगता है, गार्बेज टैक्स। जिस सरकार ने कूड़े पर कर लगाया उसको उठा के कूड़ेदान में फेंक दो। బావులు తీస్తే ట్యాక్సులు, చెత్త మీద ట్యాక్సులు, ఆ రకంగా ప్రతి విషయంలో ట్యాక్సులు ఈ మధ్య కాలంలో విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచింది. కాబట్టి ట్యాక్సుల పేరు మీదనేమో ప్రజల నుంచి విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనపడుతున్నది, ఇంకొక అవినీతి కనపడుతున్నది. ఇటువంటి ప్రభుత్వాన్ని అదే బావులలో అదే కాలంలో తొక్కాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని. और इसलिए मैं आज आपसे कार्यकर्ता बहनों भाइयों निवेदन करने आया हूँ, यही समय है, सही समय है, आंध्र में परिवर्तन का समय है। और इसलिए एक तरफ लोकसभा चुनाव जीतने का हम संकल्प लें, नैतूर सीट भी जीतेंगे, और दूसरी तरफ नैतूर में विधानसभा का चुनाव भी हम जीतेंगे। आज ये संकल्प लेने का अवसर है और इसलिए बूथ के कार्यकर्ता यहाँ बैठे हैं। मैं उनसे निवेदन करना चाहता हूँ, चुनाव तक हमको रोज काम करना पड़ेगा। हमको हर मतदाता के पास जाना है, बेनिफिशरीज के पास जाना है, उनसे
उनसे संवाद करना है, संपर्क करना है और असलियत जगनमोहन रेड्डी जी की भी बताना है और मोदी जी फिर से प्रधानमंत्री बने उसमें हमारा योगदान हो जिसका आभार भी करना है। ఇదే సమయం సరైన సమయం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మద్దతున్నటువంటి ప్రజా సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. ఈ సమయంలోనే మనందరం కలిసి సంఘటనాత్మకంగా కానీ కార్యక్రమాలు కానీ లేకుంటే యూత్ కమిటీలు కానీ ఇంటింటి మోడళ్లు కానీ అన్ని రకాల మనం శ్రద్ధ తీసుకొని కేంద్రంలో గొప్ప మెజార్టీతో 400 పైన ఎంపీలతో మనము కేంద్రంలో మన ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలా. రాష్ట్రంలో కూడా మన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదు. ఆ స్థాయిని మనం కూడా ఇక్కడ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. इससे मेरा निवेदन है कि चुनाव तक पूरा समय बूथ का कार्यकर्ता पार्टी के काम को दे, घर घर जाए, अलग जगाए, जागरण का मंत्र फूके, सबको समझाए, असलियत बताए ताकि हम आखिर में शानदार सफलता चुनाव में प्राप्त करके मोदी जी को फिर से प्रधानमंत्री बनाने में अपना योगदान दे सके और जगनमोहन रेड्डी की सरकार भी उखाड़ सके। మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వాసంతో మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్ళాలి, విశ్వాసంతో అన్ని విషయాలు ప్రజలకు విడమర్చి చెప్పగలగాలి, విశ్వాసంతో కేంద్రంలో మన ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం, రాష్ట్రంలో కూడా జగన్మోహన్ ప్రభుత్వాన్ని కూలదొస్తున్నాం, మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం, మన భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పరుస్తున్నటువంటి వాతావరణం సృష్టించాలి. దీనికి తగినటువంటి కృషిని గల్లీ స్థాయిలో లేకుంటే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఈ దిశలో మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. आओ मेरे कार्यकर्ता बहनों भाइयों, आज हम नेहरू में संकल्प लें, विधानसभा में भी हम जीतेंगे और लोकसभा में भी हम जीतेंगे। जीतने के लिए बोलिए क्या आप तैयार हैं? మీరంతా మనము ఈ రకంగా పనిచేయడం కోసము బూత్ స్థాయిలో మొదలుకొని కేంద్రంలో రాష్ట్రంలో మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడం కోసం మనంతా తయారున్నామా, మనంతా రెడీ ఉన్నామా అని అడుగుతున్నారు వారు. तैयार है? తయారు. तो आप अपने अपने जगह में खड़े होंगे और खड़े होके दोनों हाथ ऊपर उठा के दोनों मुट्ठी बांध के भारत माता की जय बोल के అందరం లేచి నిల్చొని రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడతాయనే వాతావరణాన్ని సృష్టించారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, जय श्री राम, జై శ్రీరామ్, भारत माता की జై और सभी कार्यकर्ता बहनों भाइयों की జై. धन्यवाद। ఒక 5 నిమిషాలు అందరూ కూర్చోవాలి ప్రశాంతంగా. 5 నిమిషాలు 5 నిమిషాలు అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి. కొత్తగా మన పార్టీలో